ఎగోవీరా షార్ట్ ఫిల్మ్ దట్ యూ డిడ్ కదా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా మీరు ఆర్ చెగోవీరా గారి ఫ్యానా? ఒకటి అందరి సినిమాలు 3 సార్లు 4 సార్లు థియేటర్లో చూసిందే, తారకన్న ఫ్యాన్. అది 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 క్లారిటీ. వావ్ సూపర్. చెగోవీరా దట్ వాస్ ద షార్ట్ ఫిల్మ్ దట్ ఐ షాట్ ఒక 2017లో. దాని గురించి ఇంకేం చెప్పాలి దాని గురించి? అంటే ఐ మీన్ టు సే లైక్ గ్యాప్ ఎక్కువగా వచ్చిందా ఆర్ ఎల్స్ ప్రీవియస్ ఏమైనా చేశారా? నేను బేసిక్లీ అదే ఇక్కడ సినిమా నేను 21 ఉన్నప్పుడు సినిమా క్యాన్సిల్ అయ్యి ఉండే, ఒక ప్రాసెస్ దాకా వచ్చే తర్వాత ఐ హ్యాడ్ టు గో టు యూఎస్. అక్కడికి వెళ్ళినాక కూడా మళ్ళీ ఉద్యోగాలు చేద్దామన్న, అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎందుకో ఎక్కువ నాకు మైండ్కి. యాక్టింగ్ స్టూడియో అని చెప్పి అవని చెప్పి ఇవని చెప్పి అవి తిరిగా. అక్కడి నుంచి మళ్ళీ ఐ హ్యాడ్ అ ఛాన్స్ హియర్ ఇంకో సినిమా గురించి అన్నప్పుడు ఐ కేమ్ బ్యాక్. ఆ తర్వాత వినయ్ షణ్ముఖ్, ఐ నో దట్ గై, సో ఐ కాల్డ్ హిమ్ అప్. ఐ సెడ్ పని ఏమన్నా ఉందా ఒకసారి చూడు ఖాళీగా ఉన్నా అంటే, అనుకోకుండా దెన్ దట్స్ వెన్ అమ్మాడి హ్యాపెండ్. ఇఫ్ యూ ఆల్ నో అబౌట్ ఇట్, దట్స్ వన్ గుడ్ సాంగ్ దట్ వీ గెట్. అది అయిన తర్వాత ఆడిషన్ త్రూ మళ్ళీ దీనికి వచ్చా. అలా మధ్యలో ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఆడిషన్ త్రూ దీనికి వచ్చా. చాలా మంది నీదారే నీ కథలో ఆర్టిస్టులకు తెలియదు అనుకుంటున్నారు, కానీ మీ ఇన్స్టాగ్రామ్స్ చూస్తే మీరు ఎవరు ఏం చేశారు అనేది డెఫినెట్లీ అందరికీ తెలుస్తుంది. కంగ్రాచులేషన్స్. ఐ థింక్ మీ ఇద్దరు కూడా ఏదో చేసే ఉంటారు సార్. సో ఏమైనా దాగుంటే చెప్పండి సార్, మేము కూడా తెలుసుకుంటాం. అనంత్ నీ గురించి నేను చెప్తా. ఆయనని యాక్చువల్గా అనంత్ క్యారెక్టర్ కోసం వెతికి 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 ఎవరు దొరకలేదు. లాస్ట్కి అనంత్ ఆడిషన్ చేసి వంశీ యూఎస్ నుంచి పట్టుకొచ్చాడు, రమ్మన్నాడు ఈ సినిమా కోసం. సో ఈ మూవ్ టు ఇండియా. సార్ ఇప్పుడు ఇందులో ఎవరైతే వీళ్ళు ఇప్పుడు అందరు కొత్త వాళ్ళే కాబట్టి ఇన్స్టాగ్రామ్ స్టార్స్ ఏమో నాకు తెలియదు, కానీ వీళ్ళల్లో ఎవరు స్టార్ మెటీరియల్ అంటారు? ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ఉన్నారు సార్ స్టార్స్. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆస్పెక్ట్లో. అంటే ఎంత ఉన్నా కూడా ఎవరో ఒక డైరెక్టర్కి అరే వీళ్ళు ఏదో చార్మ్ ఉందిరా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎవరు అని అడుగుతున్నాను నేను. సార్ యాక్చువల్గా మీరు అందరు మిస్ అవుట్ అయ్యారు. ఇక్కడ సీరియస్గా ఒక అతను కూర్చొని ఉన్నాడు అప్పటి నుంచి. డైరెక్టర్కి స్టార్ మెటీరియల్ నేనే అండి ఇక్కడ. అది అని చెప్తే బాగోదని చెప్పట్లేదు, ఎందుకంటే యాక్టర్స్ సెట్ అవుతారు కాబట్టి. నేను రైటర్ అండి, దీనికి కోరైట్ చేశాను వంశీతోటి. నాకు మజా వస్తుంది ఇది. అంటే సినిమా గురించి అందరం కలిసి ఒక హాల్లో కూర్చొని మాట్లాడుకుంటాం, చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఐటీలో కూర్చొని మేనేజర్ కనపడకుండా ఇంకో ట్యాబ్లో ఫిలిం ప్రెస్ రిలీజెస్ చూసేవాళ్ళం మేము. అలాంటిది ఇక్కడ కూర్చోబెట్టి మీరు మమ్మల్ని క్వశ్చన్లు అడగడం, మేము ఇదంతా చాలా చాలా బాగుంది. సో ఎంజాయ్ చేస్తున్నాను నేను ప్రాపర్గా. సో అండ్ రెండోది జేవీ ప్రొడక్షన్స్ ఈజ్ ఐ థింక్ ఈ పర్టికులర్ రీసెంట్ ప్రెస్ రిలీజెస్లో రైటర్ని కూర్చోబెట్టింది వీళ్ళే. యాజ్ మామూలుగా రైటర్స్ని కూర్చోబెట్టారు స్టేజ్ మీద, కానీ నిజంగా కూడా రైటర్కి గౌరవం ఇవ్వాలండి. అంటే ఫస్ట్ కథ పుట్టేది, మెటీరియల్ పుట్టేది, కాంటెంట్ పుట్టేది రైటర్ దగ్గర నుంచి. రైటర్కి వాల్యూ ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చినందుకు నిజంగా కూడా అండి. అంటే జేవీ థింగ్స్ అండి, ది జేవీ డూయింగ్ జేవీ థింగ్స్ అంటాం మేము. సో దిస్ కాకబట్టు పడుతున్నావు కదా. అరే మాట్లాడిందే ఒక నిమిషం రా వంశీ. ప్రీతం ఇంకోటి, నువ్వు ఇందాక ఆన్సర్ చెప్పావు, ఫోన్ వాడుతున్నాడు.